పురాణ ఇతిహాసాలు లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోవాలన్న రీజన్ ఏమైనా ఉందా? నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అండి. నేను పోయిన సంవత్సరం చేసిన సినిమాల దాకా నాకు నచ్చిన మీటర్ కాదు. నాకు బాగా నచ్చిన మీటర్ వచ్చి యాక్షన్ కామెడీస్. అయ్యే మంచి హిట్లు అయ్యాయి. అవును, నాకు యాక్షన్ కామెడీస్. ఎస్, డీ లాంటి మూవీస్ నాకు ఇష్టం. దేనికైనా రెడీ, దూసుకెళ్తా. కానీ నేను బాగా ఎక్సైట్ అయ్యేది సోషో ఫ్యాంటసీస్, పౌరాణికం, ఇలాంటివి తీయాలని, పీరియడ్ ఫిల్మ్స్ ఇలాంటివి తీయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సూపర్ హీరో మూవీస్ తీయాలని. నేను ఫిల్మ్ స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా నేను స్క్రీన్ ప్లే రైటింగ్కి వెళ్ళిన కోర్సెస్ తీసుకున్నప్పుడు కూడా నేను రాసిన కథలన్నీ యాక్షన్ కామెడీస్ ఆర్ సోషో ఫ్యాంటసీస్ ఇవే రాసుకుంటూ ఉండేవాడిని. ఈ కథ కన్నప్ప చేసేటప్పుడు కూడా నాకు ఏమైందంటే, నేను ఫస్ట్ 2015లో నేను మొదలుపెట్టినప్పుడు 14లో నాకు చెప్పిన తర్వాత 2015 నేను కథ డెవలప్ చేయడం మొదలెట్టిన తర్వాత చాలామంది రైటర్స్ ఇక్కడ ఈ స్టైల్ని, నేను ఫస్ట్ ఎన్నుకున్న స్టైల్ కొత్తతనంగా ఉండింది. నా మీటర్కి సెట్ అయిన వాళ్ళు లేరు. సో మళ్ళీ నా ఫ్రెండ్స్ ఎల్ఏలో ఉన్న వాళ్ళని సహాయం తీసుకొని నేను రాసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి బౌన్స్ చేసి అంతా చేసి, దాని తర్వాత నేను కథ నా డ్రాఫ్ట్ ఫస్ట్ వర్షన్ రెడీ అయిన తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారికి చెప్పాను. పరుచూరి గోపాలకృష్ణ గారు ఈరోజు దాదాపు 75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. కానీ ఈరోజు ట్రెండ్కి కథ ఎలాగుండాలో ఆయనకు తెలిసినంతగా అతి తక్కువ మందికి తెలుసు. ఏ టైంకి ఆ టైంకి ఆయన మారిపోయాడు. ఫెంటాస్టిక్, ఈజ్ ఎ లెజెండ్. ఒక స్క్రీన్ ప్లే రైటర్గా, ఒక స్క్రిప్ట్ రైటర్గా పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక లెజెండ్. ఆయన ఆల్మోస్ట్ 4 ఉన్నారు కదా రచయితలు. సో ఆయన ముందు, ఎందుకంటే ఆయనకి ముందు బౌన్స్ చేసి, అంకుల్ ఇలా అనుకుంటున్నానే, ఇది ఓకేనా అది ఇది అంటే, అరే నువ్వు చేసింది చాలా బాగుంది నాన్న, కానీ దీంట్లో కొన్ని ఇవి ఉన్నాయి అని ఆయన చెప్పాడు. ఆయన తర్వాత తోటా ప్రసాద్ గారు, ఆయన చాలా సహకరించి చాలా హెల్ప్ చేశారు. సో నాకు వీళ్ళతో కూర్చున్న తర్వాత లాస్ట్గా నేను ఐడియా బౌన్స్ చేసింది విజేంద్ర ప్రసాద్ గారితో. ఆయన అందించాడు ఒక ఎక్స్ట్రాడినరీ లూప్. ఆ లూప్ కూడా దీంట్లో మూవీలో ఉంది, ఒక సీక్వెన్స్. సో వీళ్ళందరూ కూర్చొని, డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు, డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ నేను వచ్చి కథ వినమని, వాళ్ళని సహాయం చేయమని, రైటర్ ఆకల శివప్రసాద్ గారు, హిందీలో ఇంకొక రైటర్ ఉన్నారు, ఆయన సహాయం తీసుకొని, మహాభారతం రాసిన ఆయన, హిందీ వర్షన్ టీవీ సిరీస్కి ఆయన మీర్ బాయ్ అంటారు ఆయన దగ్గర కూడా హెల్ప్ తీసుకున్నాం. ట్రోలర్స్కి మీకు మధ్య ఒక పెద్ద వార్ లాగా క్రియేట్ అయింది. అయిన తర్వాత మీరు ఒక చెక్ పాయింట్ క్రియేట్ చేశారు. అక్కడ మా అనే మళ్ళీ సేమ్ అసోసియేషను ఇన్వాల్వ్ అయింది. అప్పుడేమనుకున్నారంటే, నాట్ ఓన్లీ మీ మీద కాకుండా చాలామంది పైన కూడా కొన్ని ట్రోల్స్ జరుగుతుంటే వీటికి అడ్డుకట్టబడుతుంది, సో ఇది తీసుకున్నారు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఎక్కువ మంది కాకపోవచ్చు, ఒక 5-10 మెంబర్స్ అనుకుందామండి ఉంది అది. కానీ తర్వాత ఏం జరిగింది, అది కన్నప్పకు సంబంధించి మీరు పాజిటివ్గా ఇవ్వండి అనేది ప్రపోజల్ వెళ్ళినట్టుగా వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళంతా. See, my fight was not against all YouTubers అండి. Let me be very, very clear. కొంతమంది అన్న, నేను కూడా వాళ్ళల్లో కొంతమంది అన్న. ఆ కొంతమంది కూడా ఎవరంటే ఫ్యామిలీస్ పైకి వచ్చే వాళ్ళే. ఐఎమ్ అజ్యూమింగ్ యూ మ్యారీడ్. మీరు ఓకే, ఐ హ్యావ్ అ సర్టన్ పాపులారిటీ, నాకన్నా తక్కువ పాపులారిటీ మీకు ఉండొచ్చండి. బట్ ఎవరో పబ్లిక్ ఫిగర్ కూడా కదా అంజయ్ గారు. ఇప్పుడు మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి రేపు మీ వైఫ్ పైన, రేపు మీ డాటర్ సన్ పైన, లేకపోతే మీకు డాటర్ ఉంటే వాళ్ళ గురించి నీ అసభ్యకరంగా నీ కానీ పోస్ట్ పెడితే మీకు నచ్చుతుందా? అలాంటి వాళ్ళ పైకి వెళ్ళాను. ఫ్యామిలీస్ జోలికి రాకండి. నా సినిమా నచ్చలేదా, నేను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చలేదా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వండి, వీఆర్ ఫైన్. క్యారెక్టర్ అసాసినేషన్ అండ్ గోయింగ్ అగెయిన్స్ట్ ఫ్యామిలీస్, ఇట్స్ అ బిగ్ నో. నేను ఇంకోటి చెప్పాను, నేను ఫైట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఇప్పుడు హోర్డింగ్స్ పెట్టింది అన్ని దగ్గరలా
అంటే వాళ్ళు ఏం పెట్టారు, సోషల్ మీడియాని మీరు కరెక్ట్గా వాడుకోండి, తప్పు మాట్లాడకండి, తప్పు చూడకండి, సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకోండి అని దే స్టార్టెడ్ దయర్ ఓన్ క్యాంపెయిన్. అవును. ఎందువల్ల? వాళ్ళకి ఒక స్టేట్ మెకానిజం వాళ్ళకి తెలుసు. వేవర్డ్గా వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళు కూడా పెద్దగా ఎవరు కాదండి. ఎవ్రీబడి ఆర్ అండర్ 21, అండర్ 18. అదే దట్ ఈస్ అ వెరీ అన్హెల్తీ కల్చర్. అది తెలుగు వాళ్ళగా అది కొంచెం సిగ్గుపడాల్సిన కల్చర్ అది. అది అది ముమ్మాటికి ఖండించాలి విష్ణు గారు, అది నో డౌట్. కానీ అది ఏమైందంటే అందరి తరపున ఫైట్ చేయాల్సి వచ్చింది. చేశారు. అది రివర్స్లో ఏమైంది, ఈ కన్నప్పది నేను ఒకటి చెప్తానండి, ట్రాక్ అటు తిప్పారు. ఎవ్రీబడి కెన్ డూ వాట్ దే క్యాన్. వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. మీరే అన్నారు ఏదో 5 మందో 10 మందో ఉన్న కొన్ని దాదాపు ఒక 1000 మందిలో 5 మందో 10 మందో అది మాట్లాడితే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అని మీకే తెలుస్తుందిగా. సో ఒక అబద్ధాన్ని ఎందుకు మనం ఇంతగా డిస్కస్ చేయాలి? ఓకే. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఫ్యామిలీకి సంబంధించిన, ఇప్పుడు ఆ రోజు కోపం ప్రకాష్ రాజ్ గారిది పోయిందా, లేకపోతే ఇప్పటికి అయితే అప్పుడప్పుడు మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారు. ఓకే. అప్పుడు నాకన్నా పెద్ద ఆయన అండ్ ఐ విల్ రెస్పెక్ట్ దట్. నాకు పెద్ద చిన్న అని ఉందండి. నాకు ఐ కీప్ టెక్స్టింగ్ హిమ్. నాకు ఎవ్రీబడి ఆర్ మై ఫ్రెండ్స్ ఓన్లీ.